నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఎన్నికలంటే ఎంతోమందికి చాలా ఎక్కువ ఎత్తున ఇష్టం. పదవులన్నా కూడా పెద్ద ఎత్తున కూడా చాలామంది ఆశపడుతూ ఉంటారు. రాజ్యం కోసం, రాజ్యాధికారం కోసం పాటుపడుతూ ఉంటారు. అటు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో, ఇటు సర్పంచ్ ఎలక్షన్లు, మున్సిపల్ ఎలక్షన్లు, చాలా వివిధ రకాలైనటువంటి ఎలక్షన్లు ఉన్నప్పటికీ రకరకాలైనటువంటి ఎలక్షన్లో రకరకాలైనటువంటి డబ్బులు పంచుతూ ఉంటారు, కాళ్ళు పట్టుకుంటూ ఉంటారు, చేతులు పట్టుకుంటూ ఉంటారు, హామీలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ ఒక ఎత్తున ఉంటే గ్రామాల్లో జరిగేటువంటి సర్పంచ్ ఎలక్షన్లు ఒక ఎత్తున ఉంటాయి. ఊర్లో ఉన్నటువంటి వారు తమ ఉన్నటువంటి బంధువులను కావచ్చు, చుట్టాలను కావచ్చు, అదేవిధంగా క్యాస్ట్ అనేది కూడా పెద్ద రోల్ ప్లే చేయవచ్చు. వివిధ రకాలైనటువంటి ఆస్పెక్ట్స్లో వాళ్ళు గెలవడానికి ఛాయిస్ ఉండవచ్చు. అయితే ఎన్నికలు అనేది ఒకటే కాదు, ఆ ఎన్నికల సమయంలో వాళ్ళు చేసేటువంటి టాక్టిక్స్ కూడా చాలా పెద్ద ఎత్తున కౌంట్ అవుతూ ఉంటాయి. గెలవడం కోసం మందు పంచుతూ ఉంటారు, డబ్బులు పంచుతూ ఉంటారు, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో రకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. చాలా రకాలైనటువంటి హంగామా జరుగుతుంది. మన దగ్గర జరిగినటువంటి ఎలక్షన్లో మనం చూసుకున్నట్లయితే తల్లి కోసం ఒకడు తల్లిని పోటీ నిలబడమని చెప్పడానికి తల్లి దగ్గర కాళ్ళు పట్టుకున్నటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా అక్కడ వచ్చినటువంటి రిజర్వేషను ఒక అమ్మాయికి సర్టన్ క్యాస్ట్కి సంబంధించినటువంటి అమ్మాయికి రిజర్వేషన్ వస్తే ఆ క్యాస్ట్కి సంబంధించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని వారి భార్య నిలబెట్టడం కూడా మనం చాలా రకాలైనటువంటి ఇష్యూలు చూసాం. అయితే తన ఇంట్లో వచ్చినటువంటి మహిళకు వస్తే భార్యను బతిమలాడి నిలబెట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే ఇలా ఎలక్షన్ టైంలో కూడా చాలా రకాలైనటువంటి హంగామాలు, డ్రామాలు జరుగుతూనే ఉంటాయి. సో ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఒక దుర్మార్గుడు సర్పంచ్ పదవి కోసం తన సొంత కూతుర్ని చంపేశాడు. ఇది ఎక్కడ అంటే ఎన్నికల్లో అడ్డొచ్చిందని ముగ్గురు పిల్లల నిబంధన ఏదైతే ఇప్పుడు మన దగ్గర అయితే తెలంగాణలో అయితే ఎత్తివేయడం జరిగింది. అటు మహారాష్ట్రలో ఈ ముగ్గురు పిల్లల నిబంధన అయితే ఎత్తివేయడం జరగలేదు. అయితే ఆ కర్షకుడు ఎవడైతే వాడు దుర్మార్గుడు తన సొంత కూతుర్ని నిజాం సాగర్ కాలువలో పడేయడం జరిగింది. అయితే సర్పంచ్ అవుదామని ఒక ఆకాంక్షతోటి సొంత కూతుర్నే చంపేయడం జరిగింది. అయితే ఈ మొత్తానికి కూడా ఈ ముగ్గురు పిల్లల నిబంధన అనేది తన సొంత కూతుర్ని హతమార్చడానికి ఒక ఎత్తుగా మారడం జరిగింది. అయితే ఇది ఎక్కడ జరిగిందంటే మహారాష్ట్రలో జరిగింది. ఎవరైతే దీంట్లో కీలకమైన ఉన్నటువంటి ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వారి వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అడ్డుగా ఉందని తండ్రి ఏకంగా తన కూతుర్ని హత్య చేశాడని ఒక ఘటన అయితే చాలా హల్చల్గా మారుతూ ఉంది. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడ్లవల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎందుకు అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి మహారాష్ట్రకు దగ్గరలో ఉన్నటువంటి నిజాం సాగర్ కాలువలో వాడు పడేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అయితే వివరాలు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి సిపి సాయి చైతన్య ఉన్నారో తను మీడియాకు కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎడ్లవల్లి పిఎస్ పరిధిలో జరిగినటువంటి ఏఆర్పి క్యాంపు శివారులో నిజాం సాగర్ కెనాల్లో గత నెల 26వ తేదీన 6 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యం కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చిన్నారి ఫోటోను అన్ని సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా ప్రింట్ మీడియాలో అన్నింటిలో కూడా వాట్సాప్ గ్రూప్లో వివిధ రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో కానిస్టేబుల్ సుధీర్ ఎవరైతే ఉన్నారో వాట్సాప్ స్టేటస్ని చూసినటువంటి మహారాష్ట్రలోని ముక్లేడ్లో ఉన్నటువంటి అతని బంధువులు ఈ పాప వివరాలను తెలపడం జరిగింది. ఈ పాప తమ ఊరికి సంబంధించిన పాపేనని, ప్రాచి ఎవరైతే ఈ ప్రాచి అనే అమ్మాయి ఉందో, చిన్న పాప 6 ఏళ్ల చిన్నారి ప్రాచి కొండమగలే అనే ఈ పాప తమ ఊరికి సంబంధించిన పిల్ల అని వారు చెప్పడం జరిగింది. అయితే పోలీసులు ముఖ్యేడ్ గ్రామానికి వెళ్ళి పాప కరూరు గ్రామానికి చెందినట్లుగా వాళ్ళు నిర్ధారణ చేసుకున్నారు. అయితే మాయ మాటలు చెప్పుకు ఏవైతే చిన్న పిల్ల తనకు అసలు అన్యం పుణ్యం తెలియని ఆ చిన్న పిల్లల్ని మాయ మాటలు చెప్పి తండ్రి పాండురంగ కొండమగలే ఎవరైతే ఉన్నారో తన భార్యకి తెలియకుండా కూడా ఆ పాపను తీసుకురావడం జరిగింది. అయితే తీసుకొచ్చిన తర్వాత కూడా అసలు వీరి లైఫ్ స్టైల్ని చూసుకున్నట్లయితే వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒక సెలూన్ షాప్ నిర్వహిస్తూ కూడా వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అయితే ఇదే క్రమంలో మహారాష్ట్రలో కొన్ని రోజుల తర్వాత సర్పంచ్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికలకు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయడం జరిగింది. కానీ మహారాష్ట్రలో అది ఎప్పటి నుంచో ఉంది. అసలు ఈ ముగ్గురు పిల్లల నిబంధన ఎందుకు వచ్చిందంటే ఒకప్పుడు దేశంలో ఉన్నటువంటి జనాభా ఎప్పటికప్పుడు కూడా పెరిగిపోతూ ఉంది. సో ఈ జనాభాని తక్కువ చేయాలనే ఒక ఉద్దేశంతో అప్పుడు ఈ ముగ్గురు పిల్లలు ఉంటే మేము పోటీ చేయనీయం అనేది కూడా అప్పుడు ఉన్నటువంటి రాజకీయాల దృష్ట్యా పెట్టడం జరిగింది. సో పెట్టిన తర్వాత కూడా వీరందరూ కలిసి మొదట ఒక ప్లాన్ అయితే వేసుకున్నారు. మొదట ఆ బాబుని కావచ్చు, లేకపోతే ఆ పాపని ఎవరికన్నా దత్తత ఇచ్చేసి కూడా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నట్టు అని చూపెట్టాలని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నించాడు. అదేవిధంగా హాస్పిటల్ కావచ్చు, వివిధ రకాలైనటువంటి క్యాంప్ ఆఫీసులు తిరిగి కూడా తన పిల్లని ఎవరికైనా దత్తకి ఇవ్వాలని ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు. కానీ ఆ పిల్ల పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉండడంతో ఆ ప్లాన్ ఫలించలేదు. ఆ ప్లాన్ ఫలించకపోగా ఈ దుర్మార్గుడు ఏం చేశాడంటే అప్పుడున్నటువంటి ఎవరైతే తన ఊరి సర్పంచ్ ఎవరైతే ఉన్నాడో ఆ గణేష్ షిండే ఆయనతో కలుసుకొని
ఈ దారుణమైన ఆలోచనకు తెరలేపిండు. ఎందుకు ఇట్లాంటి ఆలోచన వచ్చిందంటే వాడు పక్కగా పోటీ చేయాలి, గెలవాలని ఒక దృష్టితో ఉన్నాడు కాబట్టి ఈ ముగ్గురు పిల్లలు ఒకరిని చంపేయాలి, చంపేసి తప్పిపోయినట్లు కూడా క్రియేట్ చేయాలని ఒక ప్లాన్ వేసుకున్నారు. అయితే పెద్ద కూతురు ఎవరైతే ప్రాచి ఉందో తండ్రి పాండురంగ తన బైక్ మీద ఎక్కించుకొని బయటికి వెళ్దాం రా అమ్మ, అటు బయటికి వెళ్ళేసి వద్దాం, అట్లా ఆడుకుని వస్తే వెళ్దామని చెప్పేసి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నిజామాబాద్ జిల్లాకి చిన్నగా అటు నుంచి నిజామాబాద్ జిల్లాకు తీసుకురావడం జరిగింది. సో నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చిన తర్వాత ఆ దారంబడే ఎడ్లవల్లి గ్రామం తగిలింది. అక్కడ ఉన్నటువంటి నిజాం సాగర్ కెనాల్లో బలవంతంగా తోసేశాడు. బలవంతంగా తోసేసినటువంటి ఆ చిన్న పిల్ల కూడా కాలువలోకి వెళ్ళి సతమతమవుతూ కూడా ఆ చిన్న పిల్ల చనిపోవడం జరిగింది. అసలు ఆ చిన్న పిల్ల చనిపోవడానికి గల కారణం ఏంది? అసలు ఆ అమ్మాయికి ఏం తెలుసు? నిన్నెవడు కనమన్నాడు? నువ్వు నీ సొంతానికి నిన్ను ఆ చిన్న పాప కనమని అడిగిందా? నీ సొంతానికి నువ్వు కన్నావు, నీ శృంగారం కోసం నువ్వు కన్నావు, నీ సుఖాని కోసం నువ్వు కన్నావు. ఇప్పుడు నీకు అవసరం రాగానే ఆ చిన్ని తల్లి ప్రాణాన్ని కూడా హతమార్చాడు ఆ దుర్మార్గుడు. ఈ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అదేవిధంగా పాపం తల్లికి తెలియకుండానే తండ్రి మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళిపోయాడు. బయటికి తీసుకెళ్ళి కూడా అక్కడ హతమార్చడం జరిగింది. ఎవడైతే ఈ షిండేగాడు ఉన్నాడో, గణేష్ షిండేగాడు కావచ్చు, మరియు తన తండ్రి, వీరిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మన నిజామాబాద్ పరిధిలోనే ఈ ఘటన జరిగింది కాబట్టి నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే తర్వాత వాడికి తెలిసిన విషయం ఏంటంటే, నువ్వు ముగ్గురు పిల్లలు పుట్టిన తర్వాత ఒక పిల్లని చంపేసినా కూడా రికార్డులో నీకు ముగ్గురు పిల్లలు పుట్టినట్టే ఉంటుంది. ఒక పిల్లాడు చనిపోయాడు కదా, నీకు ఇద్దరు పిల్లలే అని మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంటే ఉండదు. అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు, ఇప్పుడు నేను పోటీ చేయొచ్చు అనుకున్నాడు. కానీ ఆ ఇద్దరు పిల్లలు ఉంటే తను పోటీ చేయలేడు. ఎందుకంటే తనకు చట్టబద్ధంగా తను ముగ్గురు పిల్లలు పుట్టారు కాబట్టి ఆ ముగ్గురు పిల్లలతోనే ఉండాలి కాబట్టి తప్పదు అనుకున్నాడు. సో దొరికిపోయాడు ఏదో విధంగా. సోషల్ మీడియా చాలా పెద్ద కీ రోల్ ప్లే చేసింది ఇక్కడ. తండ్రి ఎంత కసాయివాడంటే తన పదవి కోసం ఎలాంటి దుర్మార్గానికైనా తెరదగించడానికైనా తను సిద్ధపడిపోయాడు. అదేవిధంగా ఈరోజు రాజకీయాలు చూసుకుంటే కూడా చాలా భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. సొంత తల్లి, తండ్రి, అక్క, చెల్లి ఎవరిని కూడా తమ రాజకీయాల కోసం వాడుకునే స్థితిలో కనబడతా ఉన్నారు. ఎక్కడ కూడా ఎవరిని వదిలే పరిస్థితి కనబడట్లేదు. అదేవిధంగా రాష్ట్రాల్లో రాజకీయాలు కూడా అన్నా చెల్లెల మధ్య రాజకీయాలు చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. ఇవన్నీ రాజకీయాల్లో ఈ పిల్లలు కావచ్చు, అదేవిధంగా పెద్దలు కావచ్చు, రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి. కానీ పదవుల కోసం ఇంట్లో వాళ్ళని కూడా వారి ప్రాణాలను తెగించి కూడా వారి ప్రాణాలను ఇబ్బంది పెట్టే విధంగా కూడా మీరు ఇలాంటి చర్యలకు పాల్పడద్దు. రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి, రాజకీయాన్ని ఒక మంచి కోణంలో తీసుకుపోవాలి అని కూడా మనం అందరం ఆశిద్దాం. అదేవిధంగా ఆ చిన్న పాప ఎవరైతే ప్రాచి ఉన్నారో ఆ ప్రాచి ఆత్మకు శాంతి కూరాలని కూడా మనం ఆ పాప కోసం ప్రేయర్ చేద్దాం. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ.